దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా వాక్య భాగంగా పరంగీతంలో 2:11 3వ భాగాన్ని చూసుకుందాం. జీవం కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి కొన్ని మాసములుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో ఉన్న 8 అధ్యాయాలు మనకు ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాయి. వాటిలో ఉన్న సత్యాలను మనము గ్రహిస్తూ ఉన్నాం. పరంగీతం 2వ అధ్యాయంలో మొదటి 10 వచనాలను దేవుడు సంపూర్ణంగా తెలుసుకోవటానికి కృపను దయచేశాడు. ఈరోజు మనము 11, 12 వచనాలను గురించి ధ్యానం చేసుకున్నాం. పరంగీతంలో 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూస్తే, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలము చేయి కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నదని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ కాపుదల్లో ఉంచారు, సజీవు లెక్కలో ఉంచి ఈ రీతిగా నీ సన్నిధిలో ఉండుటకు నాయన మీరు ఇచ్చినట్టు సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వాక్య భాగము మీదై ఉన్నది ప్రభా. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు మాకు దయచేయండి ప్రభా. వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. మా మనోనేత్రములు తెరవండి ప్రభా. వాక్యము మీదై ఉన్నది, వినువారు నీ బిడ్డలై ఉన్నారు ప్రభా. మీరు కార్యములు చేసే దేవుడై ఉన్నారు ప్రభా. నీకు వందనాలు నాయన. ఈ వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసుకోవటానికి మేము ఎలాంటి స్థితిలో ఉండాలో ప్రభా నాయన, ఎలాగున జీవించాలో మేము నాయన ఆ వాక్య భాగముల ద్వారా తెలుసుకొని మీలో అంటుకట్టబట్టకు సహాయం చేసి, అయ్యా నా తండ్రి, ప్రతి కార్యము నీ నామ మహిమార్థము జరుగుటకు సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న పాట పాడుకున్న తర్వాత వాక్య భాగంలోనికి వెళదాం. బండ సందున పావురమా, పేటు బీటుల పావురమా, వరుడు నిన్ను కోరినాడు, కలత చెందకుమా, ప్రియుడు నిన్ను కోరినాడు, భీతి చెందకుమా, సిద్ధపడుమా ఓ సంఘమా, సిద్ధపడుమా ఓ సంఘమా, క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే వేచియుండుమా, క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే వేచియుండుమా, బండ సందున పావురమా, ప్రియుడు నిన్ను కోరెను, వరుడు నిన్ను కోరెను, నీ స్వరము వినిపింపుమా, నీ ముఖము చూపించుమా, యేసురాజు దిగివచ్చు వేళ, నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా, సిద్ధపడుమా ఓ సంఘమా, క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే వేచియుండుమా, బండ సందున పావురమా, కొండ పేటులందున బండ బీటులందున నీ గూడు నిర్మించుమా, నీ ప్రియునికై చూడుమా,
లోకాశలు నీకేలనమ్మా, సిద్ధె వెలిగించుమా, సిద్ధముగనుండుమా, సిద్ధపడుమా ఓ సంఘమా, సిద్ధపడుమా ఓ సంఘమా, క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే వేచియుండుమా, బండ సందున పావురమా, సాగరాలు పొంగినా నింగి నేల కూలిన భయమేల ప్రియ సంఘమా, దిగులేల ఓ సంఘమా, బండ క్రీస్తు నీ అండనుండా, గీతములు పాడుమా, నీ ప్రియుని వీక్షించుమా, సిద్ధపడుమా ఓ సంఘమా, సిద్ధపడుమా ఓ సంఘమా, క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే వేచియుండుమా, బండ సందున పావురమా, పేటు బీటుల పావురమా, వరుడు నిన్ను కోరినాడు కలత చెందకుమా, ప్రియుడు నిన్ను కోరినాడు భీతి చెందకుమా, బండ సందున పావురమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదన వాక్య భాగంలో పరంగీతములు 2వ అధ్యాయము 11-12 వచనాల్లో మనము చూస్తే, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఈ మాటలు ప్రభు సంఘముతో పలుకుతున్న మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఈ వధూ సంఘము ప్రభువు విశ్వసించిన విశ్వాసులకు సాదృశ్యంగా కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని ప్రభువు సంఘవధువుతో చెబితే మనం ఎలా ఉంటున్నాము అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రభువుతో ఉండాలి. అదే మనలను ప్రభువు పిలుస్తున్న ఆ పిలుపుగా మనకు కనబడుతూ ఉంది. దీనినే మనం సహవాసం అని కూడా మనము అనుకుంటాం. ఆయన కొరకు ఈ లోకములో పంపడానికైనా కూడా ఆయన మనలను పిలుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దీన్నే సాక్ష్యం అని కూడా మనం అంటాం. మనం ప్రభువుతో ఉండటం ఆయనకు చాలా ఇష్టం. అంతకన్నా ఆయనతో కలిసి సేవ చేయటం అనేది ఆయనకు మరీ ఇష్టంగా కనబడుతూ ఉంది. కానీ తుఫానులకు భయపడో కష్టాలకు వెరచో మనం ఆ ప్రభువుతో వెళ్ళలేకపోతూ ఉన్నాం. కానీ అలా వెళ్ళనట్లయితే ఊహించలేనంతటి ఆత్మ ఆనందాన్ని, అనుభవాన్ని మనము పొందగలము. అలాగున గనక వెళ్లకుండా ఉంటే ఆ ఆనందాన్ని మనం పోగొట్టుకుంటాము అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆ కారణాన నా ప్రియురాల సుందరవతి లెమ్ము అని రమ్ము అని పిలుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూయిచున్నవని ప్రభు పలికిన మాటలలో మనకు 3 కాలాలు సూచిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటిదిగా చలికాలము, రెండవదిగా వర్షకాలము, మూడవదిగా వసంతకాలము. ఈ 3 మనకు 3 ఆధ్యాత్మికమైన సత్యాలను తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చలికాలం గురించి మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. ఈ దినం వర్షాకాలము గురించి తెలుసుకున్నాం. వర్షకాలము తీరిపోయినని ప్రభు చెప్తూ ఉన్నాడు. వర్షాకాలమును మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఇబ్బంది కాలమునకు సూచనగా మనకు కనబడుతూ ఉంది. ఎదురుగాల్పులు, భయంకరమైన తుఫానులు వర్షకాలం అందే సంభవిస్తాయి కనుక
వర్షాకాలము జీవిత తుఫానులకు ఎదురు గాల్పులకు సూచనగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. జీవిత తుఫానులు 2 రకాలుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదేంటి అనంటే, మొదటిది దిద్దుబాటు తుఫానులుగా మనకు కనబడుతూ ఉన్నాయి. రెండవది పరిపూర్ణపరచు తుఫానులుగా మనకు కనబడుతూ ఉన్నాయి. దిద్దుబాటు తుఫాన్లు మన అవిధేయతను బట్టి మనకు ఎదురవుతూ ఉంటాయి. ప్రవక్త అయిన యోనా అనుభవించిన ఆ తుఫానును దిద్దుబాటు తుఫానుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు యోనాను మరి చెప్పిన చోటకు వెళ్లకుండా వేరే ప్రయాణమై వెళుతున్నాడని దేవుడు చూచినప్పుడు తనని దిద్దుబాటు చేయాలి అని చెప్పేసి ఆయన వెళుచున్న ఓడలో ప్రయాణమై వెళుచున్నప్పుడు ఆ సముద్రములో మరి గొప్ప తుఫాను రేపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తనను సరిచేయటానికి మరి ఆ తుఫాను వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తుఫానును బట్టి మరి ఎన్నో రీతులుగా యోనా ఇబ్బందులు పడి ఉన్నాడు. చీట్లు వేసినప్పుడు తన పేరు వచ్చినప్పుడు ఇది నా వల్లనే వచ్చింది అని నన్ను సముద్రంలో పడవేయమని చెప్పినప్పుడు మరి వాళ్ళు ఎంతో భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ ఒక్క వ్యక్తిని మార్చుటకు ఎంతోమంది బాధలు పడవలసి వచ్చింది. సముద్రము అలా అలలతో పొంగవలసి వచ్చింది. సముద్రంలో ఉన్నవారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చేప ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇలాగున ప్రతి ఒక్కటి కూడా వారు తెచ్చుకున్న సామాన్లన్నీ కూడాను మరి ఆ సముద్రంలో పడవేయవలసి వచ్చింది. ఈ రీతిగా ఒక వ్యక్తిని రక్షించుటకు అనేకులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లుగా మనము ఆ వాక్య భాగంలో మనము చూస్తాం. యోనాను మరి ఆ రీతిగా దిద్దుబాటు చేయటానికి దేవుడు ఆ తుఫానును పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మరి ఒక్కసారి దేవుని సన్నిధిలో మనము తండ్రి నేను చేసిన తప్పని ఒక్కసారి క్షమించమని అడిగితే ఇన్ని బాధలకు వెళ్లకుండా దేవుడు క్షమించి నిన్ను నన్ను బయటకు తీసుకుని రాగలడు. మనం ఒప్పుకొనని పక్షాన అనేకమైన రీతిలుగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఆ చేప గర్భంలోనికి వెళ్ళి అక్కడ బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళకముందే దేవుడు చెప్పిన రీతిగా వెళ్ళి ఉంటే ఇన్ని పనులు చేయవలసిన అవసరం లేకుండా సరిపోయేది. అయినా సరే దేవుడు విడిచిపెట్టకుండా యోనాను వెంబడిస్తూనే ఆయనతో పాటు ఉంటూనే అన్నిటికీ ఆజ్ఞయిస్తూ ఆయనను మరలా తిరిగి తను ఎక్కడికైతే పంపించాలనుకున్నాడో అక్కడకు పంపించటానికి దిద్దుబాటు చేసి సిద్ధపాటు చేసి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 14లో కూడా యేసు ప్రభువు శిష్యులు ఎదుర్కొన్న తుఫాను సంపూర్ణపరచు తుఫానుగా మానవుని జీవితంలో ఎదురయ్యే తుఫానులు ఎలా ఉంటున్నాయి అనేది మనము జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో రీతులుగా మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిని మనం వెనుకంజ వేయకుండా ఉండాలి అని, ఆ సంపూర్ణతలోనికి శిష్యులందరూ రావాలి అని వాళ్ళు సముద్ర ప్రయాణము చేస్తున్నప్పుడు ఆ తుఫానును గద్దించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తుఫాను గద్దించుటను బట్టి వారి విశ్వాసమును ఇంకా పెంచుకొని జీవిత తుఫానులను మనం ఏ రీతిగానైనా ఎదుర్కోవాలి అనే సిద్ధపాటులోనికి శిష్యులు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితంలో ఎదురయ్యే తుఫానులు చాలా మనం కొని తెచ్చుకునే తుఫానులేం కనుక మనం కష్టాల పాలవుతూ ఉంటాం. అంటే అది మన చర్యలకు ప్రతిఫలమై ఉండవచ్చు, లేదా దేవుడు మనిషికి స్వేచ్ఛా చిత్రాన్ని ఇచ్చాడు, దానితో పాటు మనిషి భుజంపై గురుతర బాధ్యతలు కూడా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో కొన్ని ప్రకృతి సహజమైన నియమాలను కూడా మనము ఎదురించవలసిన వారమై ఉన్నట్లుగా దేవుడు వాటిని మన ముందు ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని మాటను ఉల్లంఘిస్తామో అప్పుడే భయంకరమైన తుఫాన్లు మనకు ఎదురవుతాయి. కనుక కొందరు విపరీతమైన దురలవాట్లకు బానిసలవుతూ ఉంటారు. లేదంటే మద్యపానానికి, లేక పొగ తాగటం, లేక మత్తుమందులు సేవించటం, ఇటువంటి వారికి శారీరక ఆరోగ్యము ఉండదు. కనుక అంతకంటే మానసిక ఆరోగ్యం కూడా వారికి ఉండదు. ఇలాంటివన్నీ చేస్తూ భగవంతుడు నాకు కష్టాలు తెచ్చిపెట్టాడని అనటం ఎంతో తెలివి తక్కువ పనిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి.
అది అర్ధరహితమైన ఆలోచన కాదు అని మనము జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ఉండేవారిగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. గలతీ 6:7 మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోయును. కనుక ఈ వాక్యము మరి మన జీవితాల్లో వాస్తవికమైన సత్యంగా మనకు కనబడుతుంది. వరి విత్తి మినిమం మనము కోసుకోలేము, కానీ నువ్వు ఏది విత్తితే అదే కోసుకుంటావని. మరి ఈ లోకంలో నువ్వు జీవించినంతకాలము మంచిని విత్తుతున్నావా, చెడ్డను విత్తుతున్నావా? మంచిని విత్తితే మంచి పంటను కోసుకుంటావు, చెడు విత్తితే చెడ్డ పంటను కోసుకుంటావని ఈ వాక్య భాగము మనకు ఎంతగానో తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు మాటకు విధేయులై ప్రభు చిత్త ప్రకారము దోణి ఎక్కి గలిలయ సముద్రములో ప్రయాణం అయిపోయిన శిష్యులు కూడా తుఫాను ఎదుర్కొనవలసి వచ్చినది. కనుక శిష్యుల జీవితంలో ప్రభువు ప్రారంభించిన కార్యాన్ని పరిపూర్ణపరచు నిమిత్తమై వారిని ఆ ప్రభువు ఆ తుఫాను అనుభవంలోనికి పంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు చిత్త ప్రకారము దోణి ఎక్కి ప్రయాణమైపోయిన ఆయన శిష్యులకే అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి అంటే నీకు నాకు అలాంటి పరిస్థితులు తటస్థమైనప్పుడు మనము ఆశ్చర్యపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని సరిచేయటానికి, మనల్ని స్థిరపరచటానికి దేవుడు ఆ రీతిగా చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, అంతరంగ భయాలు, వ్యాకులతలు, ఆత్మ సంబంధమైన అనావృష్టి, సమాజంలో ఎన్నికలేనితనం, అపజయాలు, మరి ఎన్నో రీతిలుగా మనము ఇటువంటి అనుభవాల గుండా మనము వెళుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనలను మదనపరిచినను మనము నిరాశ చెందిరాదు. కనుక నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును అని చెప్పేసి దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ భాగము యెషయా గ్రంథము 43:2 వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ రీతిగా నీ కొరకు నా కొరకు వాగ్దానము చేసి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండినా మనల్ని జాగ్రత్తగా ఆ స్థితిగతుల్లో నుండి బయటికి తీసుకువస్తున్న దేవునికి ఎంతైనా కృతజ్ఞులుగా మనము జీవించాలని ఈ యొక్క వాక్య భాగం మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక మనలను రక్షించుటకు ఆయనే మన యొద్దకు వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మానవ మాతృలమైన మనము అనేక పర్యాయాలు ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఉంటాం. గాఢాంధకారపు లోయలు, అగ్ని ప్రమాదములు, ఉపద్రవములు, ఖడ్గము, లేమి, అనారోగ్యము మొదలగు కష్టాలకు గురి అయినప్పుడు మన ప్రభువు మనకు దూరముగా ఉన్నాడని తలచి కృంగిపోతూ ఉంటాం. కానీ భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, ఆయన కూడా అలాంటి అనుభవం గుండా వెళ్ళినవాడే కనుక దేవా నాకు దూరముగా ఉండకుము అని పదే పదే ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించేవారుగా ఉన్నామా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు రాజుగా ఉన్నాడు, తనకు ఏదీ లోటు లేదు. కానీ ఎందుకు పదే పదే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు అంటే దేవుని ఆశ్రయములో ఎంత సురక్షితముగా ఉంటామో అనేది దావీదుకు తెలుసు కనుక ఎటువంటి కష్టములు, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దేవుడు మనల్ని రక్షిస్తాడనే ఆ స్థిరమైన విశ్వాసముతో దేవుణ్ణి ఎప్పుడు కూడా పదే పదే స్తుతిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అపనిందలు, ఎన్నో బాధలు, కుమారునితోటే ఎంతో శ్రమపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక పక్క కుమారుడు, ఒక పక్క మాంగారు వెంటాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడాను దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. దేవుడిని పదే పదే, అయ్యా నువ్వు నాకు దూరంగా ఉంటే నేను నశించిపోతాను కనుక ఆ విషయం తెలుసుకున్న దావీదు అంటున్నాడు, పదే పదే ఆయన బ్రతిమాలుకుంటున్నాడేమని, అయ్యా నువ్వు నాకు దూరంగా ఉండవద్దు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము
ఇలాంటి పరిస్థితులు ఏవైనా కలిగినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కృంగిపోకుండా దేవుని సన్నిధిలో పదే పదే మరి గోజాడుకునేవారుగా ఉండాలి అని చెప్పేసి పదే పదే ప్రార్థన చేయాలి అని చెప్పేసి మరి భక్తుడైన దావీదు ద్వారా మనము హెచ్చరిక చేయబడుతున్నాం కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే నిత్యము ఆయనతో మరి సహవాసం కలిగి ప్రార్థించే ప్రార్థనాత్మను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది కనుక మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఆయన తన వారిని ఎన్నడూ విడువడని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం కనుక తగిన సమయంలో అనగా తన సమయంలో వారి కొరకు వారి యొద్దకు వస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మనం ఈరోజు రమ్మనంటే అది ఆయన సమయం కాకుండా మన యొద్దకు రాడు, కానీ ఆయన సమయంలో వస్తాడు. నువ్వు రమ్మన్నప్పుడు కాదు, కానీ ఆయన సమయం ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా నీ యొద్దకు వచ్చి నిన్ను ఓదార్చటానికి, నీ పరిస్థితి నుండి విడుదల కలిగించటానికి ఆయన నీ యొద్దకు ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు కనుక నిన్ను దగ్గరకు రాకుండా ఉండడు, నిన్ను ధైర్యపరచకుండా ఉండడు. నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఆయన సంతోషించే దేవుడు కాదు. నువ్వు బాధలో ఉన్నప్పుడు వాటి నుండి విడుదల కలిగించటానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకు దినమెల్లా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నాకు దేవుడు దూరంగా ఉన్నాడని మనం ఎప్పుడు కూడా బాధపడకుండా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏదైనా చరిత్ర మొదలుకొని సంఘము పరమనకు ఎత్తబడే వరకు దేవునికి మానవునికి గల సంబంధాన్ని పరీక్షించినట్లయితే దేవుడు మానవులతో ఉండగోరినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏదైనా నుండి బహిష్కరింపబడిన ఆదాము ఎక్కడికి వెళ్ళినా దేవుడు కూడా అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము హవ్వలను తన పరిశుద్ధ వనము నుండి తరిమివేసిన తన ప్రేమ హృదయముతో ఆదామును అతని సంతతిని రక్షించే వరకు ఈ భూమిపై ఆ పరలోకపు తండ్రి విసుగు విరామము లేకుండా మానవుల యొద్దకే పదే పదే వచ్చి మానవులతోనే తిరుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కయ్యూను హేబేలును హత్య చేసినప్పుడు హేబేలు హత్యతో పాటు ప్రభువు హృదయము కూడా హత్యకు గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కయ్యూను యొద్దకు వచ్చి అతన్ని శిక్షించిన ఆ శిక్షలో తన కృపాభిక్షను ప్రకటించి కయ్యూనుకు క్షేమాన్ని కలుగు చేశాడు కనుక దేవునిని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. నువ్వెంత పాపివైనా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అని ఈ వాక్య భాగాల ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఆ రీతిగా హత్యకు గురైనప్పుడు దేవుడు కూడా మరి తను హత్యకు గురైనట్లుగా మరి ఆయన అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగ చేశాడని శిక్షించినా కూడా ఆ శిక్షలో కూడా ఆ ప్రేమమని యొక్క ప్రేమను అక్కడ కనబరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క కృపాభిక్షను అతనికి పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత ప్రేమామయుడో వీరి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక యేసేపును కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే గోతిలో తోయబడిన, అమ్మివేయబడిన, సోదరులు ద్వేషించిన దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. క్రమక్రమంగా ప్రతి పరిస్థితి కూడాను ఆయనకు అనుకూలంగా చేసుకుని వస్తూ ఆ దేశమునకు పట్టాభిషేకము చేయటానికి యేసేపును సిద్ధపరిచి అంచెలంచెలుగా ప్రతి పరిస్థితుల్లో నుంచి జాగ్రత్తగా విడిచిపెట్టకుండా చెరసాల్లో వేసినా విడిచిపెట్టకుండా ఆయన అతనికి తోడుగా ఉండి ఆయన రాజ్యములో ఒక హోదాను కల్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసేపును విడిచిపెట్టని దేవుడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అగ్నిగుండములో దానియేలు మరి అక్కడ తన సహోదరులతో కలిసి ఉండిన వారికి అగ్ని వాసన అంటకుండా వారితో పాటు కలిసి ఆయన తిరుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ రాజు చూస్తూ ఉన్నాడు, నేను అగ్నిగుండంలో వారిని వేశాను కదా, నేను వేసింది ముగ్గురినే, కానీ నాకు 4వ వ్యక్తి కనబడుచున్నాడని రాజుకు ఆశ్చర్యం వేసింది.
వాళ్ళకంటే ముందుగా, వాళ్ళని వేయబోయే ముందుగానే ప్రభు అయిన యేసు ఆ యొక్క అగ్నిగుండంలోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారి తోడుగా ఆయన తిరుగుతూ ఉన్నాడు కనుక వారి శరీరమునకు అగ్ని వాసన అంటకుండా వారిని రక్షించాడు. సింహాల గుహలో దానియేలుని వేసిన ఆ గుహలో వేయబోయే ముందే దేవుడు అక్కడ నిలబడి ఆ సింహముల నోళ్ళు తెరవకుండా వాటికంటే ముందు ఆయన నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సింహాల కంటే గొప్పవాడైన యోధాగోత్రపు సింహం ఆ సింహాలకు ముందుగా నిలబడి ఉంది కనుక దానియేలుని మరి ఏమీ చేయకుండా అవి సాగిలపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉండినా, ఐగుప్తు చెరలో ఉండినా, బబులోను చెరలో ఉండినా ఇశ్రాయేలును కాపాడిన దేవుడు, అక్కడ వారితో కూడా ఉన్న దేవుడు నీతో నాతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన మహిమోన్నతుడు కనుక శిష్యుల తుఫానులో చిక్కుకొని ఉన్నప్పుడు వారిని రక్షించుటకు సముద్రం మీద నడిచి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వధువు సంఘము కొరకు ఆమె దగ్గరకు వచ్చి అంటున్నాడు కదా, నా ప్రియురాల సుందరవతి లెమ్ము, రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. ఎంత మంచి ప్రియుడు మనకు దొరికాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఈ యేసు రక్షకుడుగా మనకు కనబడుతున్నాడు కనుక నీ జీవితంలో వర్షాకాలము అంతరించి వసంతకాలం రాబోతుంది కనుక ఇలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు విడుదల కలుగచేసి ఆ వసంతకాలంలోనికి దేవుడు ప్రవేశింపచేయాలని దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇటు మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇట్టి మాటల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉండినా మీరు మాతో ఉంటున్నారనే విశ్వాసాన్ని మేము నాయన కలిగి ఉండుటకు మీరు మాకు నేర్పించండి. మీరు కార్యములు చేయండి ప్రభువా. యోసేపును జ్ఞాపకం చేసుకున్నాం, దానియేలును జ్ఞాపకం చేసుకున్నాం, ఇశ్రాయేలీలను జ్ఞాపకం చేసుకున్నామయ్యా, శిష్యులను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి, యోనాని జ్ఞాపకం చేసుకున్నామయ్యా. వీరందరికీ విడుదల ప్రకటించుటకు నువ్వు వారితో ఉన్న దేవుడు అయ్యా. ఇప్పుడు మీరు మాతో కూడా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని నడిపించగలిగిన సమర్థుడవు నీవే అని విశ్వసించిన ఆయన నీ సన్నిధిలో నాయన రాజైన దావీదు ఏ రీతిగా పదే పదే నీ సన్నిధిలో ప్రార్థించాడో అట్టి ప్రార్థనాత్మను మాకిచ్చి నాయన ఇటువంటి వర్షాకాలపు తుఫానులు ఎన్ని వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిని మేము పొందుకోవటానికి ఆ ప్రార్థనలోనే ఆ శక్తి దొరుకుతుంది కనుక అలాగున ప్రార్థించి వాటిని ఎదుర్కొని ప్రభువా ఆ వర్షాకాలము తీరిపోయిన ఆయన వసంతకాలంలోనికి ప్రవేశించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.